చిన్న నెంబర్ చెప్పు. ఫోన్ పై కొట్టాలి ఇట్లా బిడ్డ. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ లలిత త్రిపుర సుందరి దయ వల్ల అందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగింది కానీ అందరికీ నమస్కారం. సూర్యమండలం బోరు కానీ చంద్రమండలం విమానాలు అన్ని వసతులు ఆడపిల్లలు మగపిల్లలు అందరు పోతుండ్రు కానీ మనిషికి సహాయం అయితే చేస్తలేదు. సహాయం చేసే గుణం అయితే లేదు. సహాయం చేసే గుణం ఏడుంది మిత్రమా? అంత దూరం పైన సహాయం చేసే మంచి గుణం ఎవరికి ఉంది? లేదు, అస్సలు లేదు. సహాయం చేయండి మిత్రమా. కరోనా వచ్చింది మొన్న, ఎన్ని వేల డబ్బులు పోయినాయి, 1000 మంది చనిపోయింది. అట్లా వేస్ట్గా పోతే ఏం కాదు కానీ సహాయం అయితే చేయరు. సహాయం చేయండి మిత్రమా, ఖచ్చితంగా చేయండి సహాయం చేసినోడికి మీ పిల్లలకి మీ 7 తరాలకి ఉపయోగపడుతుంది సహాయం చేస్తే, తెలుసా? ఖచ్చితంగా మన దగ్గర మంచినీళ్ళు ఉన్నా మంచినీళ్ళు ఇవ్వండి, అన్నం ఉంటే అన్నం పెట్టండి. సహాయం చేస్తే నీకు దేవుడు మానవ రూపంలో వచ్చి సహాయం చేస్తాడు. ఇవన్నీ పెరిగినా సహాయం చేసే గుణం ఏడుంది? ఏడలేదు. టెక్నాలజీ పెరిగింది, సాఫ్ట్వేర్లు, ఎన్నో జాబ్స్ వస్తున్నాయి కానీ సహాయం చేస్తారా? చేయరు. చెయ్యాలి. ఉన్నోడు దగ్గరికి పోయే సహాయం చేస్తారు. ఉన్నోడికే పెడతాడట, లేనోడు ఉన్నోడికే పెడతాడట. అదే బుచ్చగాడు ఇంటి ముందర అంటాడట కదా, వేయలేదు, వేసిన తల్లి ఇంకా ఒక చెడ్డ మాట అంటాడు. అది ఎందుకు వివరించాలి? ఇంకిందనే పెట్టలేదు, వేయలేదు, వేసినవ్వు ఇంకిందనే పెట్టలేదట. చూసినవా? బుచ్చగాడికే అంతుంటే సహాయం చేయండి, అందరం సహాయం చేద్దాం. నేనైతే చేస్తా మిత్రమా, ఖచ్చితంగా చేస్తా. నాకున్న దానిలో నా ఇంటికి వచ్చిన అతిథికి నీళ్ళు అన్నీ ఇస్తా. ఇప్పుడు దేవుడికి మన బంగారం ఆస్తులు అంతస్తులు ఏది అడగడా? ఇప్పుడు పూజ చేస్తే మంచినీళ్ళు పెట్టినా స్వీకరించుతుంది. అదే మనుషులు కూడా నువ్వు సహాయం చేస్తే జన్మలో గుర్తించుకొని నీ దాసులై నీ పాదాల దగ్గర పడి ఉంటారు, తెలుసా? పేదవాడికి సహాయం చేస్తే చెయ్యండి మిత్రమా, దయచేసి. అవునా కాదా మిత్రమా? బాయ్.